బడ్డీ స్ట్రక్చర్ అన్నది మనం ఎన్నుకున్నది ఒకటే ఒక రీజన్. మనమందరం మనుషులమేనా? అయితే మనకు దొడ్డిదారి ఇష్టం. ఫండమెంటలీ మన మనుషులంటే దొడ్డిదారి ఎప్పుడు ఒకటి తరిసి పెట్టుకుంటాం మనం. బడ్డీ ఉన్నప్పుడు దొడ్డిదారికి తాళం వేసి తాళం చేయి పడేస్తున్నావు నువ్వు. బికాజ్ యూ మేకింగ్ యువర్ సెల్ఫ్ అకౌంటబుల్ టు సమ్వన్. అర్థమవుతుందా? నువ్వు స్వయాన ఒక మనిషికి లైసెన్స్ ఇస్తున్నావు. నేను నీకు అధికారం ఇస్తున్నాను నన్ను అడగడానికి. నేను ఏ మాట ఇచ్చానో అది నిలబెడుతున్నానా లేదా అనేది అధికారం మీరు అతనికి ఇస్తున్నారు. అది ఫండమెంటల్. ఈపు గోక్కోనికి కాదు వడ్డీ, కాలర్ పట్టుకోవడానికి. ఎందుకు కాలర్ పట్టుకుంటున్నాడు? మీ గేమ్ మీరు గెలవాలని. విక్టరీ. ఇది సూపర్ బిర్యానీ, సరేనా? ఇగో ఇది షిఫ్ట్ చేస్తూ పోండిగా. ఓకే, అర్థమైపోయింది కదా మీకు ఎక్కడున్నారన్నది? ఓకే, ఎందుకంటే నాకు కూడా అర్థమైపోయింది. సో అయితే మీరందరు టీలు కాఫీలు తాగుతారు కదా. నేను ముందు కూడా చెప్పాను కదా, లబక్కని తాగేస్తారా, ఒక్కొక్క సిప్ తాగుతారా? ఒక సిప్ తాగినప్పుడు మీకు టైం దొరుకుతుంది కదా బిట్వీన్ సిప్స్. అప్పుడు ప్రాక్టీస్ చేయండి. కప్పు పక్కన పెట్టినామా, మెల్లమెల్లగా ప్రాక్టీస్ చేస్తూ పోయామా ఆటోమేటిక్ వచ్చేస్తుంది కదా. 3-4 రోజులు మీరు ప్రయత్నం చేశారంటే ఆడుతూ పాడుతూ వచ్చేస్తుంది మీకు. ఇట్ ఈస్ జస్ట్ దట్ యు ఆర్ నాట్ అప్లయింగ్ ఇట్. మీరు అప్లై చేయడం లేదు. చూడండి, మన మోస్ట్ పవర్ఫుల్ టూల్ మన బిహేవియర్, మన యాక్షన్స్కి ఏంటి? చెవును అడమిడితే కదా, అంతే కదా. మరి దీన్ని తేజ్ చేయాలి కదా, షార్పన్ చేయాలి కదా. షార్పన్ అంటే ఇక్కడ ఏంటంటే అలైన్మెంట్ బిట్వీన్ ద రెటిక్యులర్ లింబిక్ అండ్ నియోకార్టెక్స్. అలైన్ చేస్తున్నాం దాన్ని. ఎందుకు అలైన్ చేస్తున్నాము? చూడండి, ఎవరికన్నా పారాలిసిస్ వచ్చిందనుకోండి, రైట్ సైడ్ బాడీలో చేయి పడిపోవడం కానీ కాళ్ళు పడిపోవడం కానీ ఉన్నప్పుడు ఒక న్యూరో సర్జను ఏ సైడ్ బ్రెయిన్ చెక్ చేస్తాడు? లెఫ్ట్ సైడ్. బికాస్ ద లెఫ్ట్ పార్ట్ కంట్రోల్స్ ద రైట్ పార్ట్, ద రైట్ పార్ట్ కంట్రోల్స్ ద లెఫ్ట్ పార్ట్. మనము యాంబిడెక్స్ట్రస్, ఇక్కడ వేరే వేరే సిగ్నల్ను మనం తీసేటప్పుడు ఏం ప్రయత్నం చేస్తున్నాం మనము? అంతేనా? సో దట్ దెర్ ఇస్ అలైన్మెంట్ ఇన్ మేనేజింగ్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఆఫ్ ద హ్యాండ్. రెండు ఇలా చేస్తలేను కదా, వేరే వేరే చేస్తున్నాను కదా, అంతేనా? సో వాట్ ఆర్ యూ డూయింగ్? యు ఆర్ బిల్డింగ్ యువర్ న్యూరల్ మ్యాప్ వే ఆన్ నెట్వర్క్. మీ ఒక న్యూరల్ మ్యాప్ని స్ట్రెంగ్తన్ చేస్తున్నారు మీరు. క్లియరా? సో ఇట్ ఈస్ జస్ట్ లైక్ గోయింగ్ టు అ ఫిజికల్ జిమ్. మీరు వెయిట్స్ చేస్తున్నారు, కార్డియో చేస్తున్నారు. జిమ్ ఎందుకు పోతాం మనము? కాస్త సైంటిఫిక్గా మాట్లాడదాం. ఇప్పుడు 6వ సెషన్ కదా. మీ స్ట్రెంగ్త్, ఎండ్యూరెన్స్ అండ్ ఫ్లెక్సిబిలిటీ, ఈ 3 విషయాలు ఫిట్నెస్ని డిఫైన్ చేస్తాయి. 3 విషయాలు. జస్ట్ లైక్ దాట్ ఇక్కడ ద అలైన్మెంట్ బిట్వీన్ ద ట్రైబ్రెయిన్ సిస్టమ్ మనం కోరేటప్పుడు ఇది ఏ సిట్యువేషన్లో కూడా సిట్యువేషనల్ అవేర్నెస్ మనలో తెస్తుంది. ఓ నేను ఎక్కడున్నాను, నా యాక్షన్స్, నా బిహేవియర్, అంటే తెలుగులో బిహేవియర్ని ఏమంటారు? ప్రవర్తన. నా ప్రవర్తన ఇక్కడ ఈ సిట్యువేషన్లో ఎలా ఉండాలి, నాకు ఏ అవుట్కమ్ కావాలి, నేను ఏది కోరుతున్నానో అది కావాలి అంటే నా ప్రవర్తన ఎలా ఉండాలని యు విల్ బి ఆన్ టాప్ ఆఫ్ ఇట్. అది ఇంపార్టెంట్ కదా మనకు. చేయాలి మరి. ఇది సింపులే కదా. ఇది చేస్తారా? చూద్దాం. అందరి దగ్గర ఇది ఉంది కదా, లాస్ట్ టైం ఇచ్చాను కదా నేను. చేతులు తీసేసుకోండి అందరూ. సైకాలజీ అని అన్నాం. ద 3 ఎలిమెంట్స్ ఆఫ్ ప్రాక్టికల్ సైకాలజీ. ఫస్ట్ పేజ్ మనం కంప్లీట్ చేసాం, గుర్తుంది కదా. ఓకే, సైకాలజీ అంటే ఏంటి? స్టడీ ఆఫ్, అంతేనా? అంటే మనం ఒకవేళ మీ పిల్లలకు మీరు చెప్తున్నారు అనుకోండి, ఎలా చెప్తారు దాన్ని? మీ పిల్లలకు చెప్తున్నారంటే ఎలా చెప్తారు? But if you were to explain it to your children, what will be the language you would use so that they understand? అబ్బా, అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక మనిషి ఆలోచించే విధానము, ఇంకా తద్వారా
వారి ప్రవర్తన. వన్ ఇస్ ద కాగ్నిటింగ్ లీనింగ్, హౌ యువర్ బ్రెయిన్ థింగ్స్, అండ్ ద యాక్షన్స్ దట్ యు టేక్. నీ ప్రవర్తన డిఫైన్డ్ బై, క్లియరా, కాంబినేషన్ ఆఫ్ రెండు డొమైన్లు, ఆలోచన విధానము తద్వారా ప్రవర్తన, ఈ కాంబినేషన్ సైకాలజీ. ఇక్కడ దాకా క్లియరా? ఓకే. మనల్ని ఏం ఆపుతుంది? భయము. ఎన్ని రకాల భయాలు? వెరైటీ వెరైటీ వెరైటీ. ఒక్కొక్క మనిషిది కాంబినేషన్లు ఉంటాయి. కరెక్టేనా? ఫియర్ ఆఫ్ ఫెయిలియర్ కానీ, ఫియర్ ఆఫ్ సక్సెస్ కానీ, లోన్లీనెస్ కానీ, ఫియర్ ఆఫ్ లవ్, ఫియర్ ఆఫ్ లాస్ ఆఫ్ లవ్, ఫియర్ ఆఫ్ బీయింగ్ రిజెక్టెడ్, వగైరా వగైరా ఎన్నో వెరైటీలు ఉంటున్నాయి. అంతేనా? ఓకే. దానికి విరుగుడు ఏంటి? విరుగుడు ఆ ఒక ఫియర్ని మనం ఇరగొట్టాలి. సత్యదాకా మనకు ఉంటుంది ఫియరు, బట్ హ్యావింగ్ ఫియర్ అండ్ స్టిల్ బీయింగ్ ఇన్ యాక్షన్ చేయడానికి మనం ఏం చేయాలి? అది ఎట్లా చేస్తాను నేను? మీరు ఎక్సర్సైజ్ చేయలేదా? మరి అదే కదా దానికి విరుగుడు. దట్ ఈస్ దయా, యువర్ లవ్డ్, అఫర్మేషన్స్ కదా. చేయలేదా? ఏడిసినట్టుంది. అయ్యో రామా. ఓకే. సి, నాలెడ్జ్ ఇస్ పొటెన్షియల్ పవర్. మళ్ళా చెప్తున్నా, నాలెడ్జ్ ఏంటి అంటే నాలెడ్జ్లో ఒక పొటెన్షియల్ ఉంది. కరెక్టేనా? పవర్ అంటే ఏంటి? శక్తి. ఓకే. అంటే అది మీరు పవర్ ఇంగ్లీష్ని మీరు అనువాదం తెలుగులో చెప్తున్నారు, డెఫినేషన్ అడుగుతున్నాను నేను. పవర్ అంటే ఏంటి? స్ట్రెంత్ అంటే ఇప్పుడు యాదిగాన్ని మల్లిగాన్ని 10 మందిని ఎంబడేసుకొని వస్తే నా పవర్ పెరిగినట్ట? ఓకే. కెన్ యూ సే లిటిల్ బిట్ మోర్? టు డీల్ విత్ థింగ్స్ అన్నారు సారు. దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోండి. జనరేట్ ఫ్రమ్ దేర్. ఏమర్థం అవుతుంది? ఓకే. ఇంకేమన్నా దగ్గరకు వచ్చారు. సి, true power is when you're able to manifest something in reality with velocity. నువ్వు ఊహించినది రియాలిటీలో సృష్టిస్తున్నావు వెలాసిటీతో. అది రియల్ పవర్. అది ఎప్పుడు చేయగలుగుతావు? ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, ఇక్కడ ఉన్నారా ఇంతమంది? ఎందువల్ల ఉన్నారు? ఏదో ఒకటి రియలైజ్ చెయ్యాలని ఉన్నారు. కరెక్టేనా? కానీ ఇలాంటి ప్లాట్ఫామ్ ఉంది అనంటే ఎవరో ఒకరు ట్రూ పవర్ని అన్లీష్ చేస్తేనే కదా ఇంతమంది ఇన్స్పైర్ అయ్యో, ఎన్రోల్ అయ్యో పాలు పంచుకుంటున్నారు. అది పవర్ కదా. ఇప్పుడు ప్రతి టీమ్ లీడర్, ఇఫ్ హీ హస్ టు బి అ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ప్యూర్ పవర్, అలే ఆ సార్ చెప్పినట్టు నా ప్రతి టీం మెంబరు, ఇది ఏంటి దుగ్గు 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 సౌండ్, 25 ఫ్లాట్స్ ఈచ్ ఆఫ్ మై టీమ్ మెంబర్ హ్యాస్ టు అకంప్లిష్ అని పెట్టారు. కరెక్టేనా? టు మేనిఫెస్ట్ ఇన్ రియాలిటీ, దట్ ఈస్ పవర్. అండ్ వెన్ ద లీడర్ ఇస్ అట్ ద సోర్స్ ఆఫ్ కాజాలిటీ, అంటే వారు అక్కడ నిలబడుతున్నారు అఖండగా, ఏంటి? ఎంపవర్ చేయడానికి. ఎంపవర్ చేసినప్పుడే ఎనేబుల్ అవుతుంది కదా యాక్షను. ఎంపవర్ చేసినప్పుడే యాక్షన్ ఎనేబుల్ అవుతుంది టీమ్ మెంబర్స్ ద్వారా. కరెక్టేనా? అది పవరు. అర్థమవుతుందా? అందరికీ క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ వీక్ అడిగితే చెప్తారా? లేకుంటే చెప్తారంటే రాసుకోవాలి కదా మరి. ఎందుకంటే ఇప్పుడు నాకు అర్థమైపోయింది, నేను చెప్పిందంతా మీరు దర్వాజా బయట పోగానే ఆవిరైపోతుంది, తెలిసిపోతుంది నాకు. పెట్రోల్ పంప్ అయిపోయినా నేను మీకు. రాసుకోండి. నేను చెప్పను, మీరు రాయాలి మీ లాంగ్వేజ్లా. అంత స్పూన్ ఫీడింగ్ అయిపోయింది మీకు.
పవర్ అంటే ఏంటి రాయండి. ఇప్పుడు చెప్పాను కదా, నేను పూర్తి కథ చెప్పాను. నేను కథ చెప్పిన తర్వాత రాముడు ఎవరు, లక్ష్మణ్ ఏంటి, లవ్ కుష్ ఎందుకు వచ్చిండ్రు. ఓకే, మళ్ళా చెప్తాను ఎందుకంటే కన్ఫ్యూజన్ వద్దు నాకు. ద పవర్ అన్నది is టు మేనిఫెస్ట్ ఇన్ రియాలిటీ విత్ వెలాసిటీ. అంటే స్పీడ్గా నువ్వు ఏది ఆలోచించావో వెలాసిటీతో దూసుకుంటూ పోతూ నువ్వు రియాలిటీలో మేనిఫెస్ట్ చేస్తున్నావు. ఒక అసైన్మెంట్ దీంతో సహా రాసుకోండి మీరందరూ. మీ అందరికీ గ్రూపులు ఉన్నాయా? టీమ్ లీడర్ మీ గ్రూప్ ఉందా? ఇక్కడ మీ గ్రూప్ ఉంది కదా. డైలీ మెహర్బానీ చేసి ఆ రోజు మీకు న్యూస్ పేపర్లు వస్తుండొచ్చు కదా, తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ ఏదో ఒకటి వస్తుంది కదా. మిర్రర్ ముందు ఆ న్యూస్ పేపర్ పెట్టేసి, ఆ రోజు న్యూస్ పేపర్ పెట్టుకొని మీరు రికార్డ్ చేయండి వాట్సాప్ వీడియోలో. ఏంటి మీ అఫర్మేషన్స్, 2 minutesే, 2 నిమిషాలు మీరు రికార్డ్ చేసి మీ గ్రూప్లో వేయండి డైలీ. ఏం అఫర్మేషన్స్ వాడతారు? యువర్ అంటే ఎవరు? మీ పేరు తీయాలి కదా. దయా, యువర్ ఎనఫ్ అండ్ యువర్ లవ్డ్ అన్నది ఈ చేతిలో పేపరు, ఆ రోజు పేపరు. ఎందుకంటే తేజ్ వాళ్ళు చాలామంది ఉన్నారు నాకు తెలిసి ఇక్కడ. ఒక్కసారి చేసి పంపిస్తూనే ఉంటారు ఇక, లేదా ఒట్టి షర్ట్లు చేంజ్ చేసుకొని రికార్డ్ చేసి ఒకటేసారి 10 రికార్డింగ్ చేసి పంపిస్తుంటారు డైలీ. అట్లా కాదు, డైలీ న్యూస్ పేపర్ ఉండాలి లెఫ్ట్ హ్యాండ్లో, మీరు రికార్డ్ చేయాలి ఇది. ఓకేనా? ఒక ఇద్దరికి వినబడింది, మిగతా వాళ్ళకు ఏంటి? ఓకేనా? చేయలేపితే నాకు అర్థమవుతుంది. సో ఆన్ అ డైలీ బేసిస్ అట్లీస్ట్ 2-minute అఫర్మేషన్స్ సేయింగ్, sharing your name and saying I am Daya, you are enough, you are loved. ఓకేనా? ఆ కన్విక్షన్ కళ్ళల్లో కనపడాలి. మీరు మిర్రర్లో చూసేటప్పుడు ఆ కన్విక్షన్ కళ్ళల్లో కనపడాలి. స్టార్టింగ్లో మీకు పిచ్చిగా ఉంటుంది, ఫూలిష్గా ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, క్యాతో భీ కరూ యారో అనేది ఫీలింగ్ వస్తుంది మీకు, గ్యారంటీగా వస్తుంది. కానీ కంటిన్యూ చెయ్యండి. ఒక 15-20 డేస్ తర్వాత మీకు మీరు మీ పోస్చర్లో డిఫరెన్స్ కనబడుతుంది, మీ యాటిట్యూడ్లో డిఫరెన్స్ మీకు కనబడుతుంది. క్లియరా? గుడ్. అబ్సల్యూట్లీ, అండ్ దట్స్ గోయింగ్ టు గెట్ ఇన్గ్రెయిన్డ్ విత్ ఇన్ యూ. వాట్ ఎవర్ ఆబ్స్టికల్స్ దట్ యు బిన్ ముందు ఏవేవి అడ్డంకరాలు మీరు అనుభవిస్తుండెనో, మీకు అడ్డు వస్తుండెనో తొలగించి వెళ్ళిపోతుంటారు మీరు ఇప్పుడు. మీకు తెలుస్తుంది అది యాజ్ యూ ప్రాక్టీస్. ఓకే, పేజ్ నెంబర్ 2కి వద్దామా? క్వశ్చన్ నెంబర్ 2కి, వాట్ కంట్రోల్స్ అండ్ డిటర్మైన్స్ ద క్వాలిటీ ఆఫ్ అవర్ లైవ్స్? రాస్తుంది చూడండి, ఏంటది? ఓకే, ఎందువల్ల? వై డూ యూ థింక్ దే కంట్రోల్ అండ్ డిటర్మైన్ ద క్వాలిటీ ఆఫ్ అవర్ లైఫ్? ఎందువల్ల? చెప్పండి. అమ్మా, సో మేడం అంటున్నారు, నేను ఏది సాధించాలి అనుకుంటున్నానో అది సాధించినప్పుడు నేను హ్యాపీగా ఉంటాను అని అంటున్నారు. అంతేనా? ఓకే, ఒక నిమిషం. సో లెట్స్ జస్ట్ ఎగ్జామిన్ దాట్. సో లెట్స్ కన్సిడర్ ఆవిడ గోలు ఒక మంచి కారు అనుకుందాం. అనుకోవడంలో ఏం ట్యాక్స్ పడదు కదా. సో ఆ కారు వచ్చేదాకా నేను నా హ్యాపీనెస్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టేస్తున్నా. ఇది వచ్చినప్పుడే కదా నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను హ్యాపీనెస్, మరి అంతేనా? సో అలా బతకాలని ఉందా?
ఓహో, నిరంతరం ఆనందంగా చేస్తూ నేను నా జీవితం. ఓకే. సో అలా ఉన్నోళ్ళు ఎందరున్నారు మరి? ఓకే, గుడ్. అయితే సో లుక్, యూ నీడ్ టు అండర్స్టాండ్. ఒకటి అర్థం చేసుకోవాలి మీరు. మీరు ఏది సాధించాలనుకుంటున్నారో దాంతోని అసోసియేటెడ్ ఫీలింగ్ కావాలనే కదా సాధించాలనుకుంటున్నారు. నీకు కొత్తిల్లు వచ్చినప్పుడు ఏం అనుభవిస్తారు? అంతేనా? 5 కోట్లు నీ ఎస్బీ అకౌంట్లో ఉన్నది అనుకోండి, ఏమనుభవిస్తారు? అన్నారు చూడండి, అబ్బా. కరెక్టేనా? ఖర్చుల మిన్న అంటే ఎక్స్పెండిచర్ అయిన తర్వాత 5 కోట్లు మన అకౌంట్లో ఉంది అని ఊహించుకోండి, ఏం అనుభవిస్తారు? సో జిస్ దిన్ ఏ హే, అమ్మా సెట్ మా మాపన్ అనేది వస్తుందా? ఒక ఫీలింగ్ వస్తుందా మీకు? కరెక్టేనా? సో మీరు మీరు శ్రమ పడేది ఆ ఫీలింగ్ కోసరమా, ఆ ఒక విషయం కోసరమా? ఫండమెంటలీ ఆల్ ఆఫ్ అస్ ఆర్ రన్నింగ్ బిహైండ్ దోస్ ఫీలింగ్సే కదా. కరెక్టేనా? ఓకే. ఎందువల్ల మనకి ఇది ఇంపార్టెంట్ మనం తెలుసుకుందాం. ఎమోషన్స్. ఓకే, నేను మీకు ఇది చేస్తాను. ఒక మనిషి ఉన్నాడు, నేనే అనుకోండి. మనిషిలా కనబడుతున్నాను కదా? గుడ్. ఇది జీవితం వస్తుంది నాకు, ఇలా వస్తుంది జీవితం. కరెక్టేనా? ఆ జీవితం ఎలా వస్తుందో దానికి నేనేం చేస్తాను? ఒక లేబుల్ ఇచ్చి, లేబుల్ ఇస్తాను కదా. మంచో చెడో న్యూట్రలో ఏదో ఒక లేబుల్ ఇస్తాను. ఏ లేబుల్ ఇచ్చానో అలాంటి ఒక పర్సెప్షన్, బిలీఫ్ నాలో ఏర్పడుతుందా? కరెక్టేనా? ఒక మనిషి వస్తున్నాడు, నాలా లేడు, వేరేగా ఉన్నాడు. ఉన్నప్పుడు నేను ఏం చేస్తాను? సల్మాన్ ఖాన్లా క్రాస్ వేస్తాను కదా. ఏ హట్కేయారు నేను అనే ఒక ఫీలింగ్ వస్తుందా? బేస్డ్ ఆన్ వాట్? మై పర్సెప్షన్, మై పాయింట్ ఆఫ్ వ్యూ. కరెక్టే కదా? అక్కడ రియాలిటీ ఏం లేదు కదా. ఆయన ఒక సర్టిఫికెట్ తీసుకొని వస్తలేడు కదా, నేను ఇటువంటి మనిషి అనేదేం ఉండదు. కరెక్టేనా? నేను నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక లేబుల్, ఒక బిలీఫ్ అతనికి అంటగడుతున్నాను. అంటగట్టంగానే ఆ బిలీఫ్ ఏదో ఒక ఎమోషన్ని ట్రిగర్ చేస్తుందా? పియానో టైప్లా. నవ్ ఆ ఎమోషన్ కుడ్ బి హై ఫ్రీక్వెన్సీ ఎమోషన్ ఆర్ లో ఫ్రీక్వెన్సీ ఎమోషన్. లైక్ వెన్ యూ మీట్ అ ఫ్రెండ్, మీకు క్లోజ్ ఫ్రెండ్ కలిసారంటే ఎలా ఉంటుంది మీకు? ఎంతూజియాస్టిక్గా కలుస్తారా, లేదా వచ్చినావా సావు అని అంటారా? దెర్ ఇస్ గోయింగ్ టు బి హై ఎనర్జీ, అంతేనా? కరెక్టేనా? సో హై, వాట్ ఈస్ ఇమోషన్ అంటే? ఎనర్జీ ఇన్ మోషన్. ఎనర్జీ ఇన్ మోషన్ ఇస్ ఎమోషన్. ఎవరైనా ఒక నీకు నచ్చదు ఒక మనిషి వచ్చాడు అనుకుందాం, ఇస్త్రాకు ముఖం పెట్టుకొని. విల్ యూ బి అపథెటిక్ అంటే న్యూట్రల్ ఆర్ అబిట్ లో యాజ్ కంపేర్డ్ టు వెన్ యూర్ మీటింగ్ అ ఫ్రెండ్ ఎంతూజియాస్టిక్ అండ్ హై ఎనర్జీ? డిఫరెన్స్ ఉంటుందా? ఓకే. నౌ ఏ ఎమోషన్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో అది మీ బిహేవియర్ని ట్రిగర్ చేస్తుంది కదా మరి. కోర్స్ నడిమిట్ల ఎన్నో పర్మిటేషన్ కాంబినేషన్స్ ఉన్నాయి. ఒక సింపుల్ లాంగ్వేజ్లో మనం పెడితే, ఏ హై ఫ్రీక్వెన్సీ ఎమోషన్ నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తున్నావో నీ ఒక ప్రవర్తన దాంతో కన్సిస్టెంట్ ఉంటుంది. లో ఫ్రీక్వెన్సీ ఎమోషన్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నావా, ఆ లో ఫ్రీక్వెన్సీ ప్రవర్తన ఉంటుంది. క్లియరా? సో ఎమోషన్స్ అన్నది దే ఆర్ ద జెనసిస్, పుట్టుక మన ఒక బిహేవియర్ యాక్షన్స్కి. అగ్రి అవుతున్నారా? కరెక్టేనా? ఓకే. అలా ఉన్నప్పుడు మనము మన ఎమోషన్స్ని మనము మేనేజ్ చేయాలన్నా విచ్చలవిడిగా ఇడిసేయాలా? ఎలా మేనేజ్ చేయాలన్నది తెలుసుకోవాలని ఉందా మరి? పోనీ తెలుసుకుంటే పాటిస్తారా? గ్యారంటీ ఏంటి? అంటే ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తానంటే మీరు మీకు ఆలోచించుకోవాలి. హౌ యారో మై ఎస్సీ గ్రూ, నేను మిస్ కావద్దు అంటే ఎలా చేసుకోవాలి? నేను బడ్డీతోనే మన బిగించుకోవాలనా, టీంతోనే మన బిగించుకోవాలనా, ఇంట్లో చెప్పాలా? అర్థమవుతుందా? ఎందుకంటే ఒకవేళ ఇది మీరు ఇంట్లో కూడా నేర్పిస్తున్నారు, మీ పిల్లలకు కానీ మీ మిస్సెస్తోని షేర్ చేస్తున్నారు, ఇక్కడ ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్తో షేర్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ ఏం చేసుకుంటున్నారు మీరు? మీకు మీరు ఒక స్ట్రక్చర్, ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ చేసుకుంటున్నారు జారకుండా ఉండడానికి. మీరు చెప్పింది మీరు పాటించాలి కదా, లేకుంటే ఫ్రాడ్ అని అంటారు కదా.
నువ్వు భలే చెప్తున్నావు కానీ నువ్వు వేసి చూపెట్టు ముందు అంటారు కదా. మనకు పవర్ ఎక్కడ ఉంటుంది అక్కడ? హలో, ఐ యు అండర్స్టాండింగ్ వాట్ ఐమ్ సేయింగ్? తో ఎంత ఎక్కువ మీరు షేర్ చేస్తే ఫస్ట్ బెనిఫిట్ మీలో ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది, సెకండ్ నేచర్ అయ్యే స్కోప్ పెరుగుతుంది, రెండోది మీరు స్లిప్ కాకుండా జారిపోకుండా ఉండడానికి ఇంట్లో ఎకో సిస్టమ్ క్రియేట్ చేసుకుంటున్నారు, టీంలో ఎకో సిస్టమ్ క్రియేట్ చేసుకుంటున్నారు. క్లియరా? ఓకే, 9 మందికి ఎస్ అర్థమైంది. 3 కండిషన్లు మరవకండి: స్మైలు, ఇంటరాక్షను, ట్రైన్ ద ట్రైనర్. యా, వి విల్ ఎగ్జామిన్ నౌ. ఇప్పుడే స్టార్ట్ అయింది మన ప్రయత్నం, ద జర్నీ. చూడండి, అందరు సెకండ్ పేజ్ తెరసారు కదా. ఇప్పుడు నేను మీకు 3 ప్యాటర్న్స్ దట్ క్రియేట్ ఎనీ ఎమోషన్ పట్ల మనం పరిశీలిద్దాం. అంటే మన ఎమోషన్స్ అంతెందుకండి, ఒక 1000 cc బెనెలీ బండి ఇచ్చాను అనుకోండి, మీకు 1000 cc బైక్, మీకు దాని మెకానిజం తెలియలేదు అని అనుకోండి ప్రాపర్గా, అది మిమ్మల్ని కంట్రోల్ చేస్తుందా, మీరు దాన్ని కంట్రోల్ చేస్తారా? అంతేనా? అది మనకు రిస్కా, సేఫా? వెరీ గుడ్. అయితే ఇక్కడ మన ఎమోషన్స్, కొన్ని ఎమోషన్స్ ఏంటంటే, కొన్ని సిచ్యువేషన్లో మనకు ముక్కు మీద కోపం ఉంటుంది, ఇలా కాలేదు అనంటే ఫైర్ అయిపోతాం మనం. కరెక్టే కదా? అంటే మన కంట్రోల్లో మనం లేనట్టే కదా మరి. అక్కడ చెడు జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా, మంచి జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా? కరెక్టేనా? ఎందువల్ల చెడు అంటున్నాను, మనం సైంటిఫిక్గానే పోదాం. రెటిక్యులర్ లింబిక్ ఎక్సైటెడ్ స్టేట్లో ఉన్నప్పుడు ఏది బంద్ అయిపోతుంది? నియోకార్టెక్స్ బంద్ అయిపోతుంది. అంటే ఎంసీబీ పడిపోతుందా? నీ నియోకార్టెక్స్ బంద్ అయిపోయిందంటే ద మోస్ట్ పవర్ఫుల్ విజువలైజేషన్ టూల్ ఏది? సొల్యూషన్ ఫోకస్ తెచ్చే టూలు మీరేం చేశారు? గోడౌన్ ట్రక్ మని షటర్ గుంజేశారు కదా. ఎలా మేలగలుగుతుంది మరి మీకు? ఐ యు అండర్స్టాండింగ్? సో మీరు స్వయాన గొడ్డలితో మీ కార్లే నరుక్కుంటున్నారు కదా మరి. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నేను. ఓకే, సో ప్యాటర్న్స్ దట్ క్రియేట్ ఎనీ ఎమోషన్, అందరికంటే ముందుది ఫిజియాలజీ. ఫిజియాలజీ అంటే ఏంటి? అంతేనా? సో ఇక్కడ ఫండమెంటలీ మనం ఏం గుర్తించాలి అని అంటే, వీఆర్ ఎలక్ట్రికల్ అండ్ కెమికల్ బీయింగ్స్. ముందు కూడా చెప్పాను కదా మీకు, వితౌట్ ఎలక్ట్రిసిటీ సినప్సిస్ కమ్యూనికేషన్ జరగదు. కెమికల్స్ లేనిది నీ మసిల్స్, అగోనిస్టిక్ యాంటగనిస్టిక్ మసిల్స్ కూడా పనిచేయవు. సోడియం లేదనుకోండి, యూ విల్ స్టార్ట్ 135 కింద వచ్చేసి 133 132 వచ్చేసింది అనుకోండి, యూ విల్ స్టార్ట్ హలుసినేటింగ్. ఎక్కడన్నా ఏం చేస్తున్నా ఇట్లా అయిపోతుంది. నీ కంట్రోల్ ఉండదు. ఇప్పుడు నీ మయోకార్డ్, నీ హార్ట్ మసిల్స్ పని చేయాలి అని అంటే సోడియం అవసరం, అంతేనా? చిన్నది నాయాల ఇంత మాలిక్యూల్, అది లేదనుకోండి లబ్బక్కన బంద్ అవుతుంది. ఐ యు అండర్స్టాండింగ్? ఓకే ఓకే. సో దీని సిస్టమ్ ఏంటి అని మనం జర కనుక్కుందాం. వై దిస్ ఇస్ ఇంపార్టెంట్, హౌ డు ఐ మేనేజ్ ఇట్ అన్నది. మీరందరూ కూడా న్యాచురల్గా, ఏంటది న్యాచురల్గా ఒక 10 సెకండ్స్ ఒక స్మైల్ హోల్డ్ చేయండి. స్మైల్, న్యాచురల్ స్మైల్ చేయగలుగుతారు కదా? పెట్టుకోండి, ఒక మాస్క్ వెనకాల స్మైల్ పెట్టుకోండి. పెట్టుకుంటూ ఏమి అనుభవిస్తున్నారని పరిశీలించుకోండి అవగాహనతో. ఓకే, ఒకరు ఆల్రెడీ చెప్పారు రిలాక్స్డ్గా ఉందంటున్నారు, ఇంకా హ్యాపీగా ఉన్నారు, ఇంకా పీస్ ఆఫ్ మైండ్ అంటున్నారు, ఎంజాయింగ్ ద ప్రజెంటేషన్ అంటున్నారు, మంచి ఆలోచన వస్తుంది అంటున్నారు. ఎవరికన్నా ఏడవాలని ఉందా? గుద్ది పడేయాలని అనిపిస్తుందా? లేదు కదా. గుడ్, మనం మనుషులమే మరి. అయితే అండర్స్టాండ్ ద సైన్స్ బిహైండ్ ఇట్. ఇది ఎందువల్ల మనం అనుభవిస్తున్నాము అన్నది మనం అర్థం చేసుకుంటేనే కదా బిలీఫ్ మనకు పెరుగుతుంది. లేదా ఏదో వెన్ యూ డోంట్ అండర్స్టాండ్ సంథింగ్, మీరు అంత పకడ్బందీగా ఇస్తమాలు చేయరు. మనకు ఒక స్కెలిటల్ సిస్టమ్ ఉంది కదండి, 206 బొక్కలు ఉన్నాయా? వెరీ గుడ్. దానికి మసిల్స్ అటాచ్డ్ ఉన్నాయా? టెండన్స్, లిగమెంట్స్తో. దాన్నే మస్క్యులో స్కెలిటల్ సిస్టమ్ అని అంటాం, అంతేనా? అయితే నువ్వు టింగ్
అని ఈ స్పెసిఫిక్ మసిల్స్ ఏది స్మైల్లో మనం వాడతాము గుంజంగానే ఇన్స్టెంట్లీ మీ హైపోథాలమస్కి మెసేజ్ వెళ్ళిపోతుంది, అన్న నవ్వుతుండే స్మైల్ చేస్తుండే అని మెసేజ్ వెళ్ళిపోతుంది. వెళ్ళంగానే మీ ఎండోక్రినల్ సిస్టమ్ ట్రిగర్ అయ్యి డోపమీను కొద్దో కాస్తో ఆక్సిటోసిన్ సెరిటోనిన్ రిలీజ్ అవుతుంది. అర్థమవుతుందా? ఈ కెమికల్స్ రిలీజ్ అవ్వంగానే మీరు ఏది అనుభవించారు, కొందరన్న రిలాక్స్డ్ స్టేట్ అన్నారు ఎందుకంటే కార్టిసోల్ తగ్గింది, కొందరు హ్యాపీ ఫీల్ అయ్యారు, కొందరు ప్లెజెంట్ ఫీలింగ్ వచ్చింది, వగేరా వగేరా. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వచ్చిందా? వచ్చింది కదా. కానీ దే ఆర్ ఆల్ ఇన్ ద సేమ్ ఫ్యామిలీ ఆఫ్ మేకింగ్ యూ ఫీల్ గుడ్, హ్యాపీ, ప్లెజెంట్, ఎక్సెట్రా ఎక్సెట్రా. క్లియరా? అయితే టెల్ మీ సంథింగ్, మీరు ఏదన్నా ఒక రూమ్లో ఎంటర్ అయ్యారు, ఇట్స్ ఆల్ స్ట్రేంజర్స్, అందరు స్ట్రేంజర్స్ ఉన్నారు, మీకు ఎవరు పరిచయం లేరు. ఇద్దరు ముగ్గురు మిమ్మల్ని స్మైల్ చేశారనుకోండి, చీర పక్కన ఇక్కడ కూర్చొని, ఎలా ఏం అనుభవిస్తారు మీరు? అచ్చా, సో కంఫర్ట్ ఇస్ గెటింగ్ క్రియేటెడ్ అన్నారు, కరెక్టేనా? అన్ యాక్సెప్టింగ్ ఎన్వైరన్మెంట్, యు నాట్ బీయింగ్ రిజెక్టెడ్, కరెక్టేనా? ఓకే, చూడడానికి ఎంత సింపుల్. ఏమైనా ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నామా, మనము ఐటీ కడుతున్నామా, జిఎస్టీ కడుతున్నామా? ఏమీ లేవు, కరెక్టేనా? బట్ బెనిఫిట్స్ చూడండి. వన్, యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్. వాట్ ఆర్ యూ ఎక్స్పీరియన్సింగ్? బై యువర్ ఫిజియాలజీ యు ఆర్ అటెంప్టింగ్ టు కంట్రోల్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్. ఎంత పెద్ద మాట! స్టేట్ ఆఫ్ మైండ్ని మీరు ఫస్ట్ మెట్టు వేశారు. చెవు నడమెట్టి ఎన్వైరన్మెంట్ని మీరు కంట్రోల్ తెస్తున్నారు, అదుపులో తెస్తున్నారు ఒక్క చిన్న స్మైల్తోని. బికాజ్ యూ రిలీజ్ 3 ఇంపార్టెంట్ కెమికల్స్ ఆన్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఇన్ ద బాడీ. స్టేట్ ఆఫ్ మైండ్ని ఇంపాక్ట్ చేశారు. ఒకటి, మీ ఓన్ స్టేట్ ఆఫ్ మైండ్ ఇస్ ఇన్ యోర్ కంట్రోల్. ఎదుటి వాళ్ళు టీమ్ మెంబర్స్ ఉండొచ్చు, పొటెన్షియల్ కస్టమర్స్ ఉండొచ్చు, పొటెన్షియల్ అసోసియేట్స్ ఉండొచ్చు. వాట్ హ్యావ్ యూ డన్? యూ క్రియేటెడ్ అ సేఫ్ స్పేస్ ఫర్ దెమ్. మనందర ద వే వి హవ్ ఎవాల్వ్డ్, మన ఎవల్యూషన్లో దిస్ ఇస్ వాట్ సేఫ్, రైట్? సబ్లిమినల్ మెసేజింగ్ ఎదుటి వాళ్ళ బ్రెయిన్కి వెళ్ళిపోయింది. ఓహ్, ఐమ్ బీయింగ్ యాక్సెప్టెడ్, కంఫర్ట్, ఫీల్ ఎట్ హోమ్ సిచ్యువేషన్ ఏర్పడుతుంది ఎదుటి వాళ్ళు కూడా. ఇంపార్టెంట్ అది? ఓకే, నలుగురికి ఇంపార్టెంట్, మిగతా వాళ్ళకి ఏంటి? అరే అవగాహన పెంచండి బాస్, మాట్లాడాలి, యూ హ్యావ్ టు ఇంటరాక్ట్. రెండోది, యువర్ ఫోకస్ అండ్ బిలీవ్స్ అని అన్నాం, టు మేనేజ్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్. రెండోది ఏంటి? ఓకే, ఫోకస్ అండ్ బిలీఫ్. చూడండి, మీరు రూమ్ ఎంటర్ అయ్యారు అనుకోండి, మీ రూమ్ ఎంటర్ అయ్యారు, మీ ఫోకస్ ఎక్కడ పోయింది? బోర్డు మీద పోయింది. అరే ఏంది పోయి షైన్ అవుతుంది, కనబడతలేదు. దేనిపైన ఫోకస్ పెట్టారు? 90% రూమ్లో అన్ని మంచిగా పనిచేస్తుంది, ద వే ఐ వాంటెడ్. ఏసీ బాగుంది, మిగతా లైటింగ్ బాగున్నాయి, చైర్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, కూర్చుంటే నిద్రపోవాలనిపిస్తుంది, అన్నీ బాగున్నాయి. కానీ నా ఫోకస్ ఎక్కడుంది? ఎందుకుంది? రిఫ్లెక్షన్ వస్తుంది అని, కరెక్టేనా? ఆ ఫోకస్ అక్కడ పెట్టింది ఎవరు? నువ్వు, కరెక్టేనా? నువ్వు అలాంటి దానిపైన నువ్వు ఫోకస్ పెట్టంగానే నీ మైండ్లో ఎలాంటి కాన్వర్జేషన్ జనరేట్ అవుతుంది? ఇప్పుడు నెగిటివేనా? అరే యారు అని స్టార్ట్ అయిపోతుందా? సో యువర్ స్టేట్ ఆఫ్ మైండ్ ఏమైపోయింది మరి ఇప్పుడు? డౌన్ అయిందా? కారకులు ఎవరు? మీరు పక్కా కదా అది? నేను కానీ మీ డైరెక్టర్ గారు అయితే కాదు కదా. థ్యాంక్ యూ. ఓకే, సో వాట్ ఎవర్ యూ ఫోకస్ ఆన్, యూ గోయింగ్ టు బిలీవ్. ఫోకస్ ఈక్వల్స్ రియాలిటీ టు ద ఇండివిజువల్, ఈవెన్ దో ఇట్స్ నాట్ రియాలిటీ ఇన్ యాక్చువాలిటీ అని అంటున్నాం. ఏం అర్థమవుతుంది మీకు? ఏందో సారు మీరే చెప్పండా. ఓకే, సో ఇక్కడ ఎందరూ ఈత నేర్చుకున్నారు? ఎక్సలెంట్. ఓకే, అయితే నేను ఊరి బావి గురించి మాట్లాడాను. ఒక స్విమ్మింగ్ పూల్లో నేర్చుకున్న వాళ్ళు ఎందరు ఉన్నారు? అప్పుడు ఈజీ అవుతుంది నాకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఓకే, సో మీరు ఆ స్విమ్మింగ్ పూల్ పోయినప్పుడు ఒక ఫ్రెండో, ఫాదరో, కోచో నేర్పించుంటారు కదా, అంతేనా? సో ముందు మీకు ఏం చెప్పారు? వాళ్ళు ఏం చేయమన్నారు? లెగ్ ఫ్లోటింగ్, లట 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 లట, కాలు కొట్టరా బాబు, మునుగవు అని అన్నారు, అంతేనా?
అయితే నువ్వు సైడ్ వాల్ పట్టుకోనో ట్యూబ్ని పట్టుకోనో కట కొట్టుకొని పోయావు. ఒక రోజు అయిపోయింది, నువ్వు ఏం చేసావు అప్పుడు అక్కన పక్కన, రే శ్రీకాంత్ గారు ఎంత బాగా చేస్తున్నాడు, రవిగాడు, అమ్మ సురేఖ అయితే వెళ్ళిపోయి వస్తూనే ఉన్నది అటు ఇటు అటు ఇటు. నోటీస్ చేస్తుంటారు కదా, మైండ్లో స్క్రాలింగ్ నడుస్తూనే ఉంటుంది మనకు. ఫస్ట్ డే ఓబ్బో నోట్ల నీళ్ళు, చెవుల నీళ్ళు, ముక్కుల నీళ్ళు, ఓ నరకం అనుభవించుంటాం ఫస్ట్ డే. సెకండ్ డే కాస్త బాడీ స్ట్రైట్ పెట్టేసుకోపు వచ్చి ఉండొచ్చు, ఓ కటకట కొట్టుకొని ఓ గుబ్బు ఆ గుబ్బు అని నీళ్ళు పోయినా కానీ ఏదో మేనేజ్ చేసుకుంటున్నావు నువ్వు. మూడో నాలుగో రోజు ఇప్పుడు నీ ఫోకస్ అంతా దేనిపైన ఉంది? బై ద వే ఈత నేర్చుకోవడంలోనే ఉన్నది. అది కూడా ఏంటి, పరిపూర్ణంగా కాదు, ఒట్టి లెగ్గే ఫ్లోటింగ్లోనే ఉన్నావు ఇంకా నువ్వు ట్యూబ్ పట్టుకొని. నాలుగో రోజు సడన్గా నువ్వు ఏం రియలైజ్ చేస్తున్నావు? ఫోకస్ ఎందుకంటే ఇంకా కూడా స్విమ్మింగ్ పైనే ఉంది, లెగ్ కిక్ పైనే ఉంది. అమ్మ బాడీ స్ట్రైట్ పెట్టుకోగలుగుతున్నా అనేది ఒక ఫీలింగ్ వస్తుందా మీకు? వచ్చిందా? మెల్లగా మీ కోచో దోస్తో నాన్ననో మామనో ఎవరు మిమ్మల్ని తీసుకుపోయారు, రే ట్యూబ్ ఇడురా అంటే దిగులుగా అలా ఇడిసి మళ్ళీ పట్టుకొని, అలా ఇడిసి మళ్ళీ పట్టుకున్నావు. ఓకేనా? ఐదో రోజు కాన్ఫిడెన్స్ పెరిగినప్పుడు ఇంకా కూడా ఫోకస్ దేనిపైన ఉంది? లెక్కిక్కే, అంతేనా? ఐదో రోజు ఇడిసేసి లగలగలగ కొట్టుకుంటున్నావు. ఇక ఆ మూమెంట్లో ఏం రియలైజ్ చేసావు నువ్వు? అయ్యో నేను మునగట్లేదు. మీరందరు ఎక్స్పీరియన్స్ చేశారు కదా, బావిలో చేసినా కానీ పూల్లో చేసినా కానీ ఒక్కసారి ఫ్లోటింగ్ వచ్చిన తర్వాత నేను ఇక మునుగను అనేది ఒక బిలీఫ్ మీలో వచ్చిందా? ఓకే, ఎందువల్ల వచ్చింది? ఒకటేమో ఫోకస్ అండ్ యువర్ ఇన్ యాక్షన్. నువ్వు మౌంట్ ఎవరెస్ట్ సమ్మిట్ చేయాలన్నా కానీ బేస్ క్యాంప్కి నువ్వు నేపాల్ నుంచి స్టార్ట్ అయ్యి నడిచేటప్పుడే అక్కడ ఏం స్టార్ట్ అవుతుంది నీ మైండ్లో? మన మెకానిజం అటువంటిది. బై ద వే ద బ్రెయిన్ ఇస్ ఎవాల్వ్డ్, నీ ఫస్ట్ స్టెప్సే ముఖ్యం. అండ్ నీ ఫోకస్ ఆ స్టెప్స్ పైన, నీ ట్రెక్ పైన, నీ ట్రైల్ పైన ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ బిలీఫ్ అన్నది ఏర్పడుతుంది. ఈవెన్ దో యూ మైట్ నాట్ బీ ఫుల్లీ ప్రైమ్డ్ టు క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్ ఆర్ టు స్విమ్. ఆ బిగినింగ్ స్టేజెస్ వల్ల వెన్ యూర్ ఇన్ యాక్షన్, ఆ ఫోకస్ వల్ల బిలీఫ్ ఇంకా గట్టిగా నాటుకుంటుంది. బట్ ఆల్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఇస్ ఫర్ యూ టు బీ ఇన్ యాక్షన్. క్లియరా? ఓకే, మీకు ఈ ట్రయాంగిల్ కనబడుతుంది కదా, ఈ స్టేట్ అంటే ఏంటి? స్టేట్ ఆఫ్ మైండ్. ఓకే, ఫండమెంటల్ ఫస్ట్ దీనికి ఏం గవర్న్ చేస్తుంది? ఫిజియాలజీ అన్నప్పుడు ఇక్కడ మీరు ఎప్పుడైనా చూడండి, లేట్ నైట్ అయిపోయి పొద్దున్న లేసారనుకోండి, మీరు లేట్ నైట్ అయిపోయి ప్రాపర్ నిద్ర లేదు మీకు, అయితే మీరు అన్నోయింగ్లీ ఆర్ బికాజ్ యూర్ టయర్డ్ ఇలా నడుస్తారు, ఈ అమ్మాయి వాళ్ళ పోవాలనా, ఓకేనా? యువర్ ఫిజియాలజీ ఇస్ సార్ట్ ఆఫ్ స్టోబ్డ్. అలా ఉన్నప్పుడు ఏమైనా చెయ్యాలా అని అనిపిస్తుందా? మీ మమ్మీ కానీ ఎవరన్నా, అరే ఆ బకెట్ తీసి బాత్రూంలో పెట్టురా బాబు అంటే, లక్ష్మమ్మ అది జర ఇటు తీసి అటు పెట్టు అని అంటావు. మీ పనోళ్ళు ఉంటే నీకు పెట్టాలని అనిపించదు. అదే ఒకవేళ ఫిజియాలజీని మేనేజ్ చేసావనుకో, త్రూ అన్ యాక్ట్ ఆఫ్ విల్ అప్రైట్ పెట్టి నువ్వు ఫుల్ నడక ఇలా వెళ్ళిపోతున్నావు అనుకో, అప్పుడు ఏమైనా చెయ్యాలని అనిపిస్తుందా, చెయ్యొద్దు అని అనిపిస్తుందా? కరెక్టేనా? సో యువర్ ఫిజియాలజీ ఫస్ట్ మెట్టు, మనకు ఫిజియాలజీ ఇస్ ద ఫౌండేషన్ టు మేనేజ్ యువర్ స్టేట్ ఆఫ్ మైండ్. ఎందుకు స్టేట్ ఆఫ్ మైండ్ ఇంపార్టెంట్? నేను ఎమోషన్స్ ఏం చేస్తున్నాను, నా వశంలో చేసుకోవాలని అనుకుంటున్నాను. సో ఫిజియాలజీ ఇస్ ద ఫౌండేషన్. సెకండ్ ఎలిమెంట్ ఇస్ ఫోకస్ అండ్ బిలీఫ్. ఇక్కడ దాకా క్లియరా? ఓకే, సో నువ్వు దేనిపైన నువ్వు ఫోకస్ చేస్తావో అలాంటి అనుభవం నీకు కలుగుతుంది. రూమ్లో 90% మంచిగా జరుగుతుంది, 10% మంచిగా జరగట్లేదు, ఏదో ఒకటి నువ్వు ఆ 10% ఫోకస్ పెట్టావనుకో, కన్సిస్టెంట్ అలాంటి ఎమోషన్సే ట్రిగర్ చేస్తావు. అలా ట్రిగర్ చేసినప్పుడు నీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది? హై ఉంటుందా, లో ఉంటుందా? క్లియర్ కదా? థర్డ్ దానికి వస్తాం, లాంగ్వేజ్ అండ్ మీనింగ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. That's correct. Everything is a perception. See, if I ask 100 people sitting here, what is your point of view? మీకు 100 పాయింట్స్ ఆఫ్ వ్యూ వస్తాయి.
ఎవ్రీ ఇండివిజువల్కి అతని పాయింట్ ఆఫ్ వ్యూ, అతనికి రియాలిటీ, అతను ఆ పరంగానే బిహేవ్ చేస్తాడు, ఆ పరంగానే ప్రవర్తన ఉంటుంది. ఓకేనా? లాంగ్వేజ్, ద లాంగ్వేజ్ యూ యూస్ అండ్ ద మీనింగ్ యూ క్రియేట్. మీ టీం ఉంది, మీరు అనుకున్న రిజల్ట్ ఇవ్వలేదు అనుకోండి, ఫస్ట్ థింగ్ ఏమవుతుంది మన మైండ్లో? అయ్యి నీ అమ్మ లత్కోర్ టీం రా భయ్, నాకే దొరికింది ఇల్లు అని అన్నారు అనుకోండి. మీ ఎక్స్పీరియన్స్ ఆ టీం పట్ల ఏముంటుంది? బ్యాడేనా? తో మీ కాలి మీద గొడ్డలు ఎవరు కొట్టుకున్నారు? నువ్వే కొట్టుకున్నావా? బికాస్ దట్ క్రియేట్స్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ యువర్ టీమ్. అవును, లత్కోర్ అంటే అర్థమవుతుంది కదా. మొన్ననే నేర్చుకున్నాను నేను ఇది. ఓకే, సో క్వశ్చన్స్ ఇలా 3 ఉన్నాయండి. ఇన్కాంటేషన్స్ అండ్ అఫర్మేషన్స్ ఆల్రెడీ మీకు ఫస్ట్ పేజ్లో మనం కవర్ చేసుకున్నాం. అది క్వశ్చన్స్. థింకింగ్ ఇస్ నథింగ్ మోర్ దెన్ మెంటలీ ఆస్కింగ్ and answering a series of questions. Eliminate any habitual questions that do not serve you. Example ga, అవును ఈ సంస్థ 6 నెలల తర్వాత ఉంటుందా అనేది వచ్చింది అనుకోండి, ప్రశ్న మీ మైండ్లో, మిమ్మల్ని ఏం చేస్తుంది అది? మీ ఎనర్జీ, మీ ఫోకస్ డైవర్ట్ అయిపోతుందా? సో ఆస్క్ యువర్ సెల్ఫ్ దిస్ క్వశ్చన్. ఈ ఒక ప్రశ్న నా జీవితాన్ని ముందుకు తీసుకుపోతుందా, వెనకాల తీసుకుపోతుందా? సో ఏంటి ఇంటెలిజెంట్ ఇక్కడ చేయడం మనము? చెత్తబుట్టలో దాని జాగా చెత్తబుట్టనే కదా మరి, బికాజ్ ఇట్స్ నాట్ మూవింగ్ అ లైఫ్ ఫార్వర్డ్. కరెక్టేనా? అలా ఇలాంటి ఎన్ని ప్రశ్నలు మీకు ఉన్నాయో, దట్ విచ్ డు నాట్ సర్వ్ యూ, అవన్నీ మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేసి ఎక్కడ దాని జాగా? డస్ట్బిన్, చెత్తబుట్టలో వేయాలి. అది మీ జిమ్మేదారి. రెండోది వర్డ్స్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్, పే అటెన్షన్ టు ద వర్డ్స్ యూ రిపీట్ టు యువర్ సెల్ఫ్. Certain words can change the way you feel. For example, I think you're mistaken, I think you're wrong, I think you're lying. అలా చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారు? ఓకే, నెగటివ్ ఆర్ సీరియస్లీ నెగటివ్, అది వాళ్ళ వరకు ఎక్స్టర్నల్ ఏజెన్సీ వాళ్ళు రియాక్ట్ అయ్యే స్కోప్. కానీ ఇఫ్ యువర్ వరల్డ్ ఈస్ ఫిల్డ్ విత్ సిట్యువేషన్స్ వే యు ఆర్ కాన్స్టెంట్లీ క్వశ్చనింగ్, ఇస్ దిస్ గై లయింగ్, ఇతను అబద్ధం చెప్తున్నాడా, ఇది తప్పు చేస్తూనే ఉంటాడు ఇతను అని మీరు అలా క్రియేట్ చేసుకున్నప్పుడు మీ ఒక అనుభవం ఎలా ఉంటుంది? మీ ఒక లోకం పట్ల ఎంపవరింగ్గా ఉంటుందా, డిస్ఎంపవరింగ్గా ఉంటుందా? డిస్ఎంపవరింగ్గా ఉంటే విల్ ఇట్ ఎనేబుల్ యాక్షన్ ఆర్ డిసేబుల్ యాక్షన్? కరెక్టేనా? సో 3 విషయాలు మీరు చూడండి ఇక్కడ. ఎంత అంటే ఇవన్నీ మీ పిల్లలకు నేర్పియాలండి. ఎమోషన్స్ అన్నది మనకు మన బిహేవియరు, మన యాక్షన్స్ని గవర్న్ చేస్తాయి. ఏదైతే క్లారిటీ వచ్చేసింది మనకు. ఒకవేళ మన ఎమోషన్స్ మన అదుపులో తీసుకోవాలి అని అంటే 3 ప్యాటర్న్లు మనం కంట్రోల్లో తెచ్చుకోవాలి. నంబర్ 1 ఏంటది? ఫిజియాలజీ. నంబర్ 2 ఫోకస్ అండ్ బిలీవ్స్. నంబర్ 3 లాంగ్వేజ్ అండ్ మీనింగ్ యూ గివింగ్ టు లైఫ్ యాజ్ ఇట్ ఈస్ అకరింగ్ టు యూ. అంతేనా? ఎందుకంటే యువర్ వర్డ్ హ్యాస్ ద అబిలిటీ టు క్రియేట్ అ వరల్డ్ ఫర్ పీపుల్. కరెక్టేనా? నా ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ చెక్ చేద్దాం మనము. నేను వర్డ్ అనగానే మీ మైండ్లో ఏమొస్తుంది మీరు ఇమీడియట్ చెప్పాలి, ఏదొచ్చినా కానీ. ఓకేనా? ఆదిత్రి. ఇంకా చెప్పండి, మిగతా వాళ్ళు ఏంది బ్యాన్ ఉన్నారు అన్నారు, ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ అన్నారు, మిస్టర్ రామకృష్ణ అన్నారు. గా ఉంటుందా? అంటే ఇలా వస్తారా, ఇలా వస్తారా? See, it depends on the meaning that you give to that word. What does it resonate? మీ మైండ్లో ఆ మాట వినంగానే ఏమి ట్రిగర్ అవుతుంది? ఒకవేళ అమ్మ, ఆదిత్రి, సుత్తి, సోది
అని పెట్టుకున్నారనుకోండి, ఎలా వస్తారు? ఎవరు రెస్పాన్సిబుల్ దానికి? సో కన్సిడర్, మీరు ఎక్కడెక్కడ డిసెంపవరింగ్ మీనింగ్ లాంగ్వేజ్ వాడారో, ఇక్కడని కాదు, మీ ఇంట్లో, మీ రిలేషన్షిప్స్లో, మీ నేబర్స్లో, మీ దునియాలో. You want to shift your experience of life. You want to shift your state of mind with regard to those people or ecosystems. అది మీ చేతిలో ఉంది. లేబుల్ షిఫ్ట్ చేయండి, లాంగ్వేజ్ షిఫ్ట్ చేయండి, మీ అనుభవం షిఫ్ట్ అయిపోతుంది. క్లియరా? ఓకే. సో గుడ్. లెట్స్ ఫస్ట్ వాల్యూ ఇంటిగ్రేట్. ఇప్పుడు ఏం చేయండి, మీరు మీ టీంలో కూర్చొని ఏమి మీరు అండర్స్టాండ్ చేశారు, ఇది ఎట్లా పాటించగలుగుతారు, ఈ 2 పేజీలే, ఫస్ట్ అండ్ సెకండ్ పేజ్. వాట్ స్టాప్స్ అస్ ఫియర్ పరంగా, రెండోది వాట్ కంట్రోల్స్ అండ్ డిటర్మైన్స్ ద క్వాలిటీ ఆఫ్ పెంపొందించుకోవాలి. నేను ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటున్నా, అందుకే ఇప్పటిదా కూర్చొని ఉన్నారు కదా అనుకుంటున్నా నేను మరి. సో లెట్స్ కన్సిడర్ ఇంట్రెస్ట్ ఇస్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్, దెర్ ఇస్ కమిట్మెంట్ ఆల్సో ఎగ్జిస్టింగ్. ఓకే, దెర్ ఇస్ ఇంట్రెస్ట్ యాజ్ వెల్ as కమిట్మెంట్. కానీ ఈ నాలెడ్జ్ నేను ఉపయోగించాలి అని అంటే ఏంటి రిక్వైర్మెంట్ నాకు? అవగాహన. ఎందుకు అవగాహన కావాలి అని అంటే, మనం ఇప్పుడే పుట్టలేదు కదా, మన అలవాట్లు, ఎన్నో అలవాట్లు తీసుకొని ఇక్కడ దాకా వచ్చాం మనం. అలవాట్లు అంటే ఏంటి? రొటీన్ బిహేవియర్ రిపీటెడ్లీ డన్ అన్కాన్షియస్లీ కదా, అన్కాన్షియస్లీ. అది విరగొట్టాలి అనంటే అవగాహన పెంచుకోవాలి కదా మరి. సో మన అలవాట్లు కూడా ఒక విషయం పైన ఒక ఆలోచన విధానము ఇక్కడ హార్డ్వేర్ చేసుకున్నాం మనం, అలవాటు అయిపోయింది మనకు. అలవాటుని ఇరగొట్టాలి కదా మరి. ఇరగొట్టాలంటే అవగాహన ఉండాలి కదా, కరెక్టేనా? సో ఈ రోజు నుంచి నెక్స్ట్ వీక్ వరకు అవగాహన ఆన్ అ స్కేల్ ఆఫ్ 1 to 10, 3లో ఉంటే 4కు చేసుకోండి, 4లో ఉంటే 5కి చేసుకోండి, 5లో ఉంటే 6, అలా పెంచుతూ పోండి. ఆ అవగాహన ఉంటేనే యూ వుడ్ బీ ఇన్ అ పొజిషన్ టు క్యాచ్ యువర్ సెల్ఫ్, టు మేనేజ్ యువర్ ఫిజియాలజీ, టు మేనేజ్ యువర్ ఫోకస్ అండ్ బిలీవ్స్, టు మేనేజ్ యువర్ లాంగ్వేజ్ అండ్ మీనింగ్. హలో, క్లారిటీ వస్తుందా? అవగాహన లేదనుకోండి, చెల్లినేదో బాలకిషన్ నడిపిస్తున్నట్టు బండి నువ్వు. క్లియరా? సో మీ బడ్డీ సిస్టంలో నేను చెప్పేది ఏంటంటే, ఒక స్ట్రక్చర్ బిగించుకోండి. ఎప్పుడెప్పుడు మీరు పాత అలవాట్లు ఏది మీ జీవితాన్ని ముందుకు తీసుకుపోదు మీరు ఎగ్జిబిట్ చేస్తున్నారనుకోండి, బడ్డీని సిగ్నల్ ఇవ్వమనండి. ఎట్లా? నెత్తి గోక్కోవడమో, చెవు గుంజడమో. పబ్లిక్ చెప్తే బాగుంటుంది కదా, మనము ఇలా సటిల్ సిగ్నలింగ్ చేసుకోవాలి మన బడ్డీ మనకు. ఇటు లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా చేసినామంటే, అయ్యో జారిపోతున్నా నేను, అవగాహన వచ్చేస్తుంది మనకు. ఉత్తిరి మళ్ళీ పాత నెగిటివ్ బిహేవియర్ ఎగ్జిబిట్ చేస్తున్నా అని మనల్ని మనం పట్టుకోగలుగుతాం. అర్థమవుతుందా? చేస్తారా మరి? అయితే ఇక్కడి నుంచి పోక ముందు, బిఫోర్ యూ మూవ్ ఫ్రమ్ యువర్, సెటప్ అ సిస్టమ్ ఆఫ్ సిగ్నలింగ్ విత్ యువర్ బడీ. నా పాత అలవాటు, కొందరికి ముక్కు మీద కోపం ఉంటుంది, కొందరు తినేటప్పుడు లచ్చ అని తింటారు. మనం చెప్పినప్పుడు అవగాహనతో మళ్ళీ లిప్స్ బంద్ చేసుకొని తింటారు, ఒక నిమిషం తర్వాత మళ్ళీ లచ్చ అని స్టార్ట్ అవుతుంది. ఎందుకు? అవగాహన లేదు. కరెక్టేనా? సో అలా ఒక సిస్టమ్ ఇక్కడే ఏర్పరచుకోండి. నా లెఫ్ట్ ఇయర్లో గుంజిందంటే జారిపోయినట్టు బడ్డీ, హీ హెస్ టు క్యాచ్ హిమ్సెల్ఫ్. అలాంటి చిన్న సిగ్నలింగ్ సిస్టమ్ ఇక్కడ సెట్ చేసుకొని బయటపోండి. చేస్తారా? ఎక్సలెంట్. ఓకే, షాల్ వి అక్నాలెడ్జ్ అవర్సెల్వ్స్ ఫర్ అ పార్టిసిపేషన్ ఇవాళకి? నేను 1 2 3 అంటాను, 3 సార్లు సపోర్ట్లు కొట్టాలి, రైట్, ఫర్ యోర్ పార్టిసిపేషన్. ఒక్క నిమిషం ఎందుకు అక్నాలెడ్జ్మెంటు? మీరు ఏది చేస్తున్నారో, ఇట్స్ అన్ అన్కామన్ థింగ్. ప్లానెట్ ఎర్త్ పైన చాలా తక్కువ మంది ఉంటారు హూ గెట్ ఇన్ టు ఎన్ ఇన్క్వైరీ. నాలో లోపాలేంటి, ఏది తీసి పడేయాలి అన్నది చాలా తక్కువ మంది ఇలా శ్రమిస్తారు. దాంట్లో మీరు కొందరు. దానికి మనం అక్నాలెడ్జ్ చేస్తున్నాం. క్లియరా? రెడీయా మరి? 1 2 3 1 2 3 1 2 3